కానీ వాడిని తీయనీయలేడు. 1 kg వాడితే 300 అంట. అలా ఇంకో టేకింగ్ 6 ఫర్ ఫైర్. ఆడ వద్ద అనుకుంటున్నాం, ఈడనైతే వద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మేము. ఆడొద్దు అనుకుంటున్నాం. ఓ మై గాడ్, వంట అయితే స్టార్ట్ అయిపోయింది మాది. ఇక మంట చూడరు ఎట్లా మండుతుందో. మొత్తం రెడ్ చేసి ఏం చేస్తాడో కారానికి భయం అవుతుంది. ఏం అర్థమవుతుంది దాంట్లో ఏమేమి వేస్తుండవు. అయితే అయిపోయింది మొత్తం. వాడ గిన్నెలు కూడా రెడీ ఉన్నాయి. వద్దంటే కొడతారా చూడండి, గేట్ లాక్ అయిపోయింది. వాడే తీస్తాను అయింది కానీ వాడిని తీయనీయలేడు. మేము మళ్ళీ అయితే వచ్చినాము. ఎడిపోతున్నాం. సో ఇప్పుడైతే మనం చికెన్ వండుకుందాం అంటారు వీళ్ళు. గ్యాస్ లేరు అసలు. గ్యాస్ మొత్తం గ్యాస్ అన్న కట్టెలా అయిందో తెలియదు ఇంకా మనకి. అడిపోయినాక దాన్ని బట్టి ఇప్పుడు ముందే గ్యాస్ షార్టేజ్. ఇప్పుడు అదే ప్రాబ్లం ఉంది. అదే కదా చిన్న స్టవ్. గ్యాస్కి అయితే రెంట్ తీసుకోనికి అయితే పోయినాము. వాడు ఏమంటుండంటే 1 kg వాడితే 300 అంట. అలా ఇంకొక 100 వేస్తే మాదే చిన్న గ్యాస్ నిండుతుంటుంది. మరి గ్యాస్ అయిపోయి మేము తెచ్చుకోవాలి. అదే తీసుకొని వచ్చి మాకు అదే బెటర్. ఈజీగా అయిపోయేది. 300 1 kg. అందుకని చలో కట్టెలు పోయి పెట్టేద్దాం. నేనే తీసుకున్నాం. చికెన్ ఇట్లా అయిపోతుంది. చికెన్ బగోన్లు అన్న కూడా దగ్గర తీసుకుంటానే. తనకైతే బగోన్లు, సామాన్, ఉల్లిగడ్డలు, వాటర్ బబుల్, చికెన్ తీసుకొని చలో తనకైతే సామాన్ తెచ్చుకొని ప్లేస్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. స్ట్రైట్గా మన ఫస్ట్ స్ట్రైట్గా చూసి లేకపోతే అటు తనకైతే స్పాట్ అయితే లింక్ వేసినాము. ఇక్కడనే చెట్లలో చలో పులిహోర అయితే తినేద్దాం. రాళ్ళకి ఉన్నాయి మోసుకుపోవాలి. చెట్టు 6 తీసుకుపోదాం మొత్తం. 2 పొయ్యిలు పెట్టేద్దాం. అన్నం అవుతుంది. చెట్టు ఫ్రైన్ వల్ల అది కూడా ఉంది, వాడదాం. ప్లేస్ అయితే ఎక్కడ మంచిగా ఉందో ఉన్నాయి కదా పోతున్నాం. కట్టెలకైతే పోతున్నాం మేము ఇప్పుడు. ఆ పాట పెట్టి టేకింగ్ 6 ఫర్ ఫైర్. వా ఏంటి వాళ్ళు అట్లా ఎక్కుతారు, మేము ఇట్లా ఎక్కుతాం. మేము కట్టెలకు లేకుంటే అస్సలేము టైంపాస్ తిరుగుతున్నాం. ఇక్కడ ఆడ వద్ద అనుకుంటున్నాం, ఈడనైతే వద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మేము. ఆడొద్దు అనుకుంటాం, ఈడనైతే వద్దాం. ఆ ప్లేస్ క్యాన్సిల్ అయింది. ఉన్నాయి అలా మంచిగా ఉంది. ఉప్పు మనకు అవసరం వచ్చే ఉప్పు గిట్లు ఉందా నీడ. కోతుల పని కోతులు చేసుకుంటున్నాయి, మన పని మనం చేసుకుందాం. కూరలన్నీ చేసేటప్పుడు లేట్ అవుతుంది అని చెప్పి టిఫిన్ దీనికైతే పోతున్నాం. ఫస్ట్ మేము టిఫిన్ తెస్తాము. తెచ్చినాక వీళ్ళు ఆలోపు కట్టెలు అవి రెడీ చేస్తామన్నారు. చూద్దాం వచ్చేసరికి ఎంత చేస్తారు ఏందో. మొత్తం ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే. కానీ మామూలుగా సండేస్ వస్తే ఇదంతా ఫుల్ అయిపోతుంది అన్నట్టు. మనకు సందు దొరకదు అసలు ఈడ కూడా. ఇంకా స్పాట్లు ఎత్తుకుతారు అన్నట్టు. మామూలు ఇంకో దగ్గర పెడదామని ఇదే ఉంది ఇక మొత్తం ఈరోజు. తీసుకున్నాం, మేమైతే పోతున్నాం. ఇక వండుకొని వచ్చినాము, టిఫిన్ తీసుకోపోతున్నాం. ఏందో ఏమో. ఆగరా టిఫిన్ తీసుకొని అప్పుడే వచ్చినాం. మా హోమ్ మన ఇంటికి వచ్చినాం. ఇప్పుడే కట్టెలు ఎన్ని జమ వేసి సాగత్ మస్తు వచ్చినాయి. ఓ మై గాడ్ కూల్ వాటర్ మొత్తం తాగేసినాయి కోతులు. పొక్కలు బాటకి వంట చేసుకుందామని వచ్చి మేము చూడరు. ఇక టిఫిన్ తింటారు. ఇప్పుడు 11 అవుతుంది. ఇంకా వంట ఎప్పుడు అవుతుందో మేము ఎప్పుడు తింటాం. టిఫిన్ తిని మళ్ళీ ఇంటికే పోడంట. కట్టెలు కూస్తారు మొత్తం మీద. నేనేమో కట్టెలు సెట్ చేస్తున్నా. ఇంత దుమ్ము అవుతున్నాం. వాడు కూడా ఆడ కట్టెలు ఎగురుస్తాడు చూడండి. వంట అయితే స్టార్ట్ అయిపోయింది మాది. ఇప్పుడే ఉల్లిగడ్డలు వేసిండు. తక్కువ కట్ చేయరా అంటే ఎన్ని వేసిండు చూడరా. చెఫ్ మళ్ళా 1/2 కిలో ఉల్లిగడ్డలు వేసిండు అల్లి. ఇప్పుడు అట్లా ట్రిక్స్ కావాలంటే అడుగురు వాళ్ళు చెప్తాడు. అలా కూర్చొని ఫోన్ వాడుతుండు వాడు.
ఇవాళ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉన్నట్టుంది మొత్తం అలానే ఉంటుడు. మరి అందరం ఇక్కడ ఏం లేవు అన్నిటికి సామాన్ ఇండే ఉన్నాక నువ్వు దేనికి కావాలి కాస్తున్నావు. బియ్యం చూడు రెని తెచ్చిండు వీడి ఇంట్లోనే కడుగుతాడు అంటే ఇప్పుడు బియ్యం కూడా ఇక మంట చూడరు ఎట్లా మండుతుందో. పాపం కట్టెలకు మస్తు కష్టపడరు వీళ్ళు, ఏడికో వేయర్రంట. వాళ్ళేమో బియ్యం కడుగుతా అని చెప్పి ఏం చేస్తారో తెలుస్తలేదు. ఆల్మోస్ట్లీ కంప్లీటెడ్. ఏం కాదు అన్న, ఉడికిందా? తీసేద్దామా? బిర్యానీ ఆకేసి బిర్యానీ అయితే అదరా ఏమేమో చేస్తారు. ఇది ఎందుకు అది ఎందుకు అవి తుప్పు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? టేస్ట్ తీయకుందానా? మంచిగా ఎట్లుంది పైన అనిపిస్తుంది అంటుండే. అయ్యో. సో మెయిన్గా అసలు కట్టెలు సరిపోతాయా లేవా అని చెప్పి అనుకున్నాము, కానీ సూపర్ మండుతున్నాయి ఉన్న కట్టెలతోనే. చాలు ఇంకా మాకు టెన్షన్ పోయింది ఫస్ట్. ఇక వాడు పండుగాడు అయితే మీకు తెలుసు కదా, ఏం పని చేయడు, ఎప్పుడు నేను చేస్తున్నాను అని చెప్పుకుంటాడు, కానీ ఆడ పోయి కాలు గుంజుతున్నాయంట, ఏం చేయలేడు వాడు. సో చూడుర్రి చికెన్ అయితే మొత్తం రెడ్ వేసి ఏం చేస్తాడో కారానికి భయం అవుతుంది. కారం అన్ని రెడీ అయినాయి కానీ మాడగొట్టిన మొత్తం కూర్చొని చేస్తున్న మ్యాజిక్. బట్ట ఎట్లుండే ఎట్లయింది సాకేత్ మొత్తం అంట పెట్టినా అయితే అయిపోయింది మొత్తం. వాడ గిన్నెలు కూడా రెడీ ఉన్నాయి. ఇగో ఈడ వీళ్ళు వెయిట్ చేస్తుర్రు, ఈడ నేను వెయిట్ చేస్తున్నా. ఒక ఆయన ఉంటాడు ఫైటర్ అని, అన్నిటికీ ఆరాటం ఎక్కువ కానీ దీనికైతే అస్సలేడు. పండు ఏమి చెప్తావురా ఫైటర్కి చెప్పాలంటే? అప్పుడు ఇప్పుడు మేమైతే మా టీంలో ఇంకో మెంబర్ వస్తున్నాడు అన్నట్టు ఫైటర్ అని, ఫైటర్ కోసం వచ్చినాం. ఈయన వల్లనే ఆల్మోస్ట్ 1-2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. వెళ్తాడు ఇప్పుడు వెళ్ళిండు ఆయన అప్పుడే పరిచయం అయిపోయారు వాళ్ళు ఏడిపోయాలే. ఫైటర్ అంట కదా, ఫైటర్ వచ్చేసిండు. ఏమైంది వాళ్ళ కట్టరు చెప్తున్నావు? వాడు సూర్యపేట పోవాలంటారా ఆయన అని అడుగుతున్నాడు. మళ్ళా గిన్నె నేను వాడా ఆడ ఆమెతో గొడవ పడుతుంది పైసలు ఇద్దామని, పైసల కోసం పొట్టు పొట్టు అయిన మరి. ఎట్లా అనిపించింది నీకు బస్ రాస్తుంటే? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెనింగ్ ఏం చెప్తా చెప్పి తిన్నా బిర్యానీ ఏ లేదురా బిర్యానీ. ఆడవాళ్ళు బస్సులో కొట్టుకుర్రా ఏమన్నా తిట్టుకుర్రా, నిన్నేమన్నా తిట్టిరేమని అన్న చెప్పు. ఎవరు లేడు, ఎవరు లేరా? సింగిల్ నాన్ స్టాప్ నేను ఎక్కేదా మళ్ళీ దిగదాకా కూడా ఆపలేడు. అంతేనా? అన్ని ఏర్పాట్లు చేసిరు. వచ్చినావు కొడతారా అన్ని ఏర్పాటు చేసిరు. అన్న వీళ్ళు ఏమో కొనుకొచ్చిరే. అరే మొత్తం మీద పడుతుంది. నువ్వు అలానే చూసుకుంటా నువ్వు తెలుసు. అలా మీరు పోయినారా? మేము పాట కొట్టుకొస్తున్నాం అలా. సో మొత్తం వచ్చేసినాం అందరం సెట్. ఆకలితో చచ్చిపోతారు. ఓపెనింగ్ పోయి తిండి పెట్టలేదు. ఫిక్స్ అయినావు అన్నా. వావ్ స్టార్ట్ చేస్తున్నాం థమ్స్ తోటి. అబ్బా 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 తింటున్నాం, తిన్నాక మళ్ళా వీడియో షురూ చేస్తాం. ఇప్పుడు ఇక తినేంతసేపు అందరు ఆకలితో స్టార్టింగ్. ఫైనల్ గా మొత్తం అయితే తినడం అయితే అయిపోయింది. పెరుగు దేనికి పోతున్నాము. మళ్ళీ పెరుగుకి ఇప్పుడు బ్రేక్ అన్నట్టు. పెరుగు బ్రేక్ తిన్నాము అయిపోయింది, మళ్ళీ పెరుగు తీసుకొని మళ్ళీ తినాలంటే. రైస్ మస్తుగా ఉంది మరి కదా, చూడండి రైస్ ఎక్కువ ఉంది. వీళ్ళిద్దరు అయితే కొట్టుకుంటున్నారు. ఫైటర్ వచ్చేసి ఫైటర్ ఆగి మొత్తం తడిపిండాడు పండుగాడు. మూడు వద్దంటే జాతరలో ఉన్నాడు. ఎంత 20 రూపాయలు. ఇది ఆడ దొరికింది, నీళ్ళు పోసి కడుక్కొని ఊపుతున్నా. అబ్బుకుంటారు ఇద్దరు. వీడియో కూర్చో.
ఏం తింటారు ఫైటర్ ఫైటర్ ఏం రైస్ డబ్బా లేకనే మేము అట్లా పెట్టాం దాన్ని. వాట్ నైస్. నువ్వు అది దొరికింది వాళ్ళు కొన్నది ఇట్లా కాదు అది. అన్న అన్న పీపేడ దొరికింది అని ఎంత కొన్నావు అది? ఎంత కొన్నావు పీపే? 50 రూపాయల. గిన్నె దొరికింది గిన్నె. నాకు తెలియదు, నాకు చెప్పేదాకా తెలియదు నాకు. కానీ అదుర్కుందాం పరి, ఇక దుబాయ్ పోదాం. మేమైతే అయిపోయిందనమాట, వెళ్తున్నాం ఇంటికి. అంతే బర్త్డే బాయ్ మొత్తం డిచ్ అయిపోయినాం. అరే మొత్తం కేక్ తీస్తున్నాం. బర్త్డే కేక్ కోసం వచ్చిండు ఫైటర్. ఉట్టుపోటు వేడైతుందిరా. పుట్టుపొట్టు వేడవుతుందంట. ఇగో బర్త్డే అన్న ఈడిపుతుంది, ఈడిగా చేస్తారంట. అగ్గిపెట్టలేదు మా దగ్గర. నితిన్ అదేంది 2 రాళ్ళు కొట్టు. అరే మోరుతుందిరా. అదే తప్పలే. ఇప్పుడేమో చెప్తున్నావు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అన్నా కేక్ వద్దులే, ఫస్ట్ అన్నం తినాలి. అంటే మనం పెట్టాలి కదరా, మీరు పెట్టుకుంటా. ఉండు ఫైటర్ అటు వెళ్ళిపోతానంట ఇంటికి. జంగరాయి పోయేది మేము. బాయ్ బాయ్ ఫైటర్. ఫైటర్ ఏమో రైస్ కుక్కర్లు వేసుకొని పోతుడు. ఈయన చూడ కార్లో ఇంకోటి ఫైటర్ పోతుడు. అన్ని డోర్ తీసి పెట్టాలా? అయ్యా వద్దురా, ఎంకేసీ నేను పెడతా.